అవోల్లా మీ ఇంట్లో ఎంత బంగారం ఉందోల్లా? తులాలా కిలోలా? ఇల్లన్నాక బంగారం ఉండు కామనే కదా. సరే ఉంటే ఉండని రేమంటలేం కానీ బయటికి చెప్తే దొంగలు వింటారు. అసలే గోడలకు చెవులు ఉంటాయంటారు కదా. సరే మీ సంగతేమో కానీ మన దేశంలో బ్యాంకులన్నింటికి తల్లెసోంటి పెద్ద బ్యాంకు గదేనోల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాన ఎంత బంగారం ఉందో తెలుసునా? నాకు కూడా నిన్నే ఎరికైంది. ఇక ఈ ముచ్చట మీకు చెప్దామని తీసుకొచ్చిన. చూసిరా పోర్రి. చూసిర్రా, ఇదేదో గ్రాఫిక్స్ తోటి చేసిన మ్యాజిక్ కాదు, సినిమా సీన్ అంతకన్నా కాదు. నిజంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరున్న బంగారు నిల్వలే. 880 టన్నుల బంగారం ఉన్నదట మన తాన. ఇగో మొత్తం గిసొంటి కడ్డీల రూపంలో ఉన్న నికాలస్ బంగారమేనట అంతా. ఒక్కొక్క కడ్డీ జోకుతే 12.5 కిలోల వసనున్నదట. చూస్తుంటే కళ్ళు జిగేళ్ళు అంటున్నాయి కదనోళ్ళ. ఇంట్లో ఒక కడ్డీ మనదైతే ఎంత బాగుండు అని కూడా అనిపిస్తుండొచ్చు. ఇంటికొక్క కడ్డన్న వస్తుందో రాదో లెక్కేస్తే గాని ఈ బంగారం అంతా మన దేశంలో ఉన్న జనాలదే. కాకుంటే గంపగుత్తగా అందరి సొమ్ము ఒక్కతాన దాచిపెట్టినాం అన్నట్టుగా. ఇవన్నీ మీకెట్లెరికైనాయి అని అనుకుంటున్నారేమో. రిజర్వ్ బ్యాంక్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ వీడియోను ముచ్చటను బయట పెట్టిర్రు బ్యాంకు వాళ్ళు. పోయినసారి కంటే ఇంకింత ఎక్కువ పోగేసిర్రట. అదిగాక కొన్నేండ్ల సంధి లండన్లో పెట్టిన మన బంగారం నిల్వలను కూడా వాపస్ పట్టుకొచ్చిర్రట. దునియాలో ప్రతొక్క దేశం తాన బంగారం నిల్వలుంటాయి కదా, అది ఉత్తి బంగారమే కాదు, అదే దేశానికి ఉన్న అసలైన బలం అని అంటారు. ఇక అట్నే మన తాన ఇంత బంగారం ఉందన్నట్టు. లెక్కకైతే మన దేశంలో ఉన్న బంగారం అంతా ఒక్కతాన పోగేస్తే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దాచిన బంగారం కంటే 10 ఇంతలు ఎక్కువనే ఉంటది కావచ్చు నుల్లో. అంతని కూడా చెప్పలేం, ఎందుకంటే ఎవరి తాన ఎంత బంగారం ఉందన్న సంగతి లెక్కలుండయి కదా. తులం బంగారం లేనోళ్ళు ఉంటారు, కిలోల కొద్ది బంగారం పోగేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఏదైతే ఏంది కానీ మొత్తానికి ఇది మన రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారం ముచ్చట.